అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి కృపావార్తగా దేవుని కనికరాన్ని మనం పొందుకునే విధంగా లేఖనం ఈ విధంగా మాట్లాడుతుంది. సామెత 28:13 తమ అతిక్రమ క్రియలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును అన్నాడు. ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతాము, దేవుని కనికరం కూడా పొందుకుంటాం. జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక శోధనలను, సమస్యలను జయించుటకు దేవుని కనికరం కూడా కావాలి. మన శక్తి, మన ప్రార్థన, మన పోరాటంతో పాటు దేవుని కనికరము, దేవుని జ్ఞానము కూడా మనకు తోడవ్వాలి. న్యూట్రల్ అండ్ ఫేస్ 2 వైర్లు కలిసినప్పుడు బల్బ్ ఎలా వెలుగుతుందో, విశ్వాసంతో కూడిన మన ప్రార్థన, దేవుని జవాబు, ఆయన కనికరం, ఆయన దయ 2 కలిసినప్పుడు ఆశ్చర్యాలు జరుగుతాయి. కనుక చాలాసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనకు కనికరం కలిగిన దేవుడు ఆయన దయ చూపినప్పుడు అద్భుతమైన మిరకల్స్ మనం చూస్తాం. లేఖనాల్లో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 15:22-28 వరకు ఆ స్త్రీ ప్రభువుని వేడుకుంటూ ఉంది, కానీ జవాబు రాల. అయినా విడిచిపెట్టకుండా వేడుకుంటూ ఉంది, ఇంకా జవాబు రాల. ప్రభు యొక్క శిష్యులు విసిగిపోయారంట. ప్రభువా, ఈ స్త్రీ మన వెంట వచ్చి ఎంతో దూరం మొరపెడుతూనే ఉందయ్యా, మేము విసిగిపోతున్నాం, ఒక్కసారి ఆమెకు జవాబు ఇవ్వకూడదా? ప్రభు, ఈ స్త్రీని పంపించేయండి, ఈమె కంటిన్యూగా మొరపెడుతూ వస్తూనే ఉంది అన్నప్పుడు యేసయ్య ఆమె వైపు తిరిగి ఒక టెస్ట్ పెడతాడు, ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఆమె నెగ్గుతుంది, తగ్గించుకుంటుంది. ఆమె తగ్గింపు స్వభావాన్ని చూసినప్పుడు, ఆమెకున్న విశ్వాసాన్ని గమనించిన ప్రభు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు. మత్తయి సువార్త 15:28 ఆయన కనికరము ప్రజలను బాగు చేస్తుంది. మత్తయి సువార్త 14:14 అనేక మంది జనసమూహం ప్రభు యొద్దకు పరిగెత్తుకుంటూ రావడం గమనించి ఆయన వారి మీద కనికరపడ్డాడంట. కనికరపడి వారిలో ఉన్న ప్రతి రోగిని స్వస్థపరిచాడు. ఒక మిరకల్స్, ఒక అద్భుతం, ఆశ్చర్యం జరిగే ముందు దేవుని కనికరం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కనికరపడిన తర్వాత కార్యాలు జరిగాయి. దేవుని కనికరం మీ మీదకి వస్తున్నప్పుడు కార్యాలు జరగబోతున్నాయని నమ్మండి. సో వన్స్ ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ కమ్స్, the miracles will follow, wonders will follow. So first of all, we need to receive from God compassion. When can one person receive compassion from God? దేవుని యొద్దనున్న కనికరాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి పొందగలడు అంటే, సామెత 28:13 తమ అతిక్రమ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని రాయబడింది. మిరకల్స్ కావాలి, ఆశ్చర్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలని అడిగేవారు ప్రతి ఒక్కరు కూడా మీ అతిక్రమాలు ఒప్పుకున్నారా దేవుని దగ్గర? ఒప్పుకోకపోతే సమయం తీసుకొని ఒప్పుకోండి, కొంత టైం తీసుకొని ప్రార్థన చేయండి. ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ, ప్రభా, నా అతిక్రమ క్రియలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు. పరలోకానికి విరోధంగా, పరిశుద్ధ గ్రంథానికి విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా, నా మనస్సాక్షికి విరోధంగా, నా తోటి వారికి విరోధంగా, నా సంఘమునకు, పరిచర్యలకు, దైవజనులకు విరోధంగా ఏమన్నా మాట్లాడుంటే, నా నోరు జారి ఉంటే క్షమించండి, మన్నించండి, మీ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థన చేయండి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. పరిశుద్ధ హృదయం కలుగజేయుము, పరిశుద్ధ హృదయం కలుగజేయుము. పాపములు కప్పుకుంటే మన జీవితం బాగుపడదు.
పాపములు కప్పుకొనటం మాని పాపములు ఒప్పుకోవడం ప్రారంభించాలి. మరి ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని కనికరాన్ని పొందుకుంటాం, దేవుని దయని పొందుకుంటాం. ఈరోజే దేవుని కనికరం మీ మీదకి వచ్చి మీ ఇళ్లలో, మీ జీవితాల్లో ఎదుర్కొన్న ప్రతి సమస్య నుండి బయటపడే విధంగా దేవుని దయ, దేవుని కనికరం మీ మీదకి వచ్చునుగాక. మీరు ఎదుర్కొంటున్న శోధన బాధలన్నింటిలో జయించేటువంటి గొప్ప సహాయాన్ని మీరు పొందుదురుగాక. కనికర స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికరం మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి, విడిపించి, స్వస్థపరిచి, ఆరోగ్యంతో, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ కృపావర్త పట్టుకుని ప్రార్థిస్తుండగా, అయ్యా నీ కనికరం మా మీదకి వస్తుండగా గొప్ప కార్యములు జరిగించండి. అయ్యా మీరు ఇచ్చిన ఈ కృపావార్త మాట్లాడుతుంది, మా అతిక్రమాలను మేము దాచిపెడితే వర్ధిల్లమని, మేము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరం పొందుకుంటాం. వర్ధిల్లే కృపను మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. ఎవరెవరైతే వారి జీవితాల్లో వర్ధిల్లాలని కోరుచు, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, అన్ని రంగాల్లో వర్ధిల్లాగున నీ ప్రజలకు నీ సహాయం వచ్చునుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున నీ ప్రజలు వర్ధిల్లి మీ బలమైన సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.